రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని, అది అమరావతి. మాకు పని లేక మేమేమి భూములు పండించుకోలేక మా చేతకాక మేము భూములు ఇవ్వలేదండి. మేము రూపాయి కూడా తీసుకోకుండా ఏంది ఉండ పడంగా మేము బాబు గారు అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదమ్మా, బస్సులో కూర్చొని పరిపాలన చేస్తున్నామని అంటే మేము ఆనాడు ఒక సంవత్సరం రోజు మేము ఆలోచించామండి. మన భూములే మనం ఇస్తున్నాము, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అని. కానీ మనకు రాజధాని లేదు అని చెప్పి మేము ఆయాలు ఇచ్చామండి. ఇస్తే తను 3 రాజధానులు ఆయన పదవిలోకి వచ్చేటప్పుడు చెప్పాడండి, రాజధాని ఇక్కడే ఉంటది, మేము మార్చమని. నమ్మిచ్చాం, మేము అందరూ మాట్లాడుకొని నమ్మిచ్చేసాం. ఇస్తే ఆయన 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు అన్నప్పుడు మన భవిష్యత్తు అండి, మన బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నామా, రోడ్డును పడేసామా మా బిడ్డల భవిష్యత్తు అని చెప్పి మేము అప్పుడు ధర్నాలు చేయటం మొదలు పెట్టామండి. మావిగన్ రాజధాని అసలు ఏంటండి? 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి. మావిగన్ రాజధాని అంటే మేము ఎక్కడ అసలు అది మేమే కాదండి, చిన్నపిల్లలు కూడా ఏకీభవించట్ల. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మైండ్ పోయింది, మావిగన్ రాజధాని ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఆయన మాట తప్పను మడం తిప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఏకైక రాజధాని. అమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలోనే మీకు దగ్గరలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, ఒకవేళ రాజధాని మారుస్తానేమోనని మీకు భయంగా ఉందేమో, రాజధాని మార్చము, రాజధాని ఇక్కడే ఉంటది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి దయచేసి, తండ్రి లేని వాడిని అని అడుక్కుంటే ఏమో తండ్రి చేసినట్టు తిను బాగా చేస్తాడేమో అని చెప్పి ఏంది ప్యాకేజీ బాబు గారి కంటే నేను ఎక్కువ ఇస్తా అని కూడా చెప్పాడండి. చెబితే ఎప్పుడైనా ఇప్పుడు చిన్నపిల్లాడు అండి చాక్లెట్ ఇచ్చాం, 2వ ఇస్తా ఉంటే వాడికి సంతోషమేగా, అలాగే ఏమో ఎక్కువ ఇస్తానన్నాడు, చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భస్మాసురుడు కనుక నెత్తిన చేయి పెడితే ఎలా ఇదైపోతారు శివయ్య, అలాగా మా నెత్తిన చేయి పెట్టి మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడండి జగన్మోహన్ రెడ్డి. మేమే కాదండి, 5 కోట్ల ఆంధ్రులు బాబు నీకు నమస్కారము అని చెప్పి ఆయన చీటీ చింపేసేసి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టేశారండి. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి వాళ్ళు? అసెంబ్లీకి రారు, వాళ్ళకి ముఖం చెల్ల. అదే అసెంబ్లీలో ఒక లేడీ అని కూడా చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేడీస్ ఉన్నారండి అంటే మీకు తల్లిని చెల్లిని గాలికి వదిలేశారండి, మీకు లేడీస్ల మీద కొంచెం గౌరవం తక్కువ. అది తక్కువ కాబట్టే మమ్మల్ని రాజధాని మహిళల్ని ఆ రకం నీచంగా మాట్లాడి ఆ రకం కొట్టించారు. మీరు మమ్మల్ని కొట్టించిన తిన్నాడు ఎప్పుడు మాట పడ్డాడు, దెబ్బ తిన్నాడు ఎప్పుడు చెడిపోడండి. మాకు మంచి రోజులు వచ్చినాయి, మేమే మాదే పై చేయాలి. నువ్వు ఎన్ని చేసినా ఎంత చేసినా మాదే పై చేయి. ఇప్పుడు డౌట్ లేదండి, మా ఇళ్లలో మేము గుడ్ల మీద చేసుకుని ప్రశాంతంగా హ్యాపీ నిద్రపోతా ఉండే కంటినిండా. మేము కంటినిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులు అవుతుందోనండి. భూములు ఇచ్చిన నేరానికి మేము పడ్డ పాటలు అలాంటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులకు అందరికి ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకే కదండి, విడి ప్రజలకు కూడా అంతా న్యాయం జరుగుతుందండి. అంతకు ముందు ఏదీ లేదు. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. అసలు వీడు బతికుంటమే వేస్ట్ అండి. ఈ రాష్ట్రానికి పెద్ద వేస్ట్ క్యాండిడేట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అమరావతి అంటే దేవతల రాజధాని, వీళ్ళు సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు కాదు, అది దేవతల రాజధాని. అంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అమరావతిలో. అమరావతి రాజధాని అంటే అసలు మరి ఎవరికి ఏ స్టేట్ లో కూడా దొరకదు అలాంటి రాజధాని. నీడు అదే ఇది మంగళగిరి అంటాడు, ఉండవల్లి అంటాడు, ఇవన్నీ అందులో లేవా? మచిలీపట్నం అమరావతిలో లేదా? ఇవన్నీ విజయవాడ అమరావతిలో లేదా? అన్ని సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. మార్గానికి ఇవన్నీ ఏంటి? ఎంత పనికిరాని అతనికి అమరావతి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రావాలంటే అతనికి ఇష్టం లేదు. అతను ఒక కొన్నాళ్ళు విశాఖపట్నం అన్నాడు, అది అయిపోయింది. అక్కడ చక్కగా ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఉంటున్నాడు అమరావతి రాజధాని లేని ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు. అమరావతి చట్టబద్ధ అయింది, అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో అయింది, ఆఖరికి రాష్ట్రపతి ముద్ర కూడా వేశారు. ఇంకా అమరావతి ఎవరు ఏమి చేయడానికి లేదు. మావి గన్ అంటే వాళ్ళకి వాళ్ళు కాల్చుకుంటే జనాన్ని కాల్చి చంపుతానని చెప్పేదే గన్నది. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద లీడరు, ఆయన ఈ రకంగా మాట్లాడాలని ఆయనే ఆలోచించుకోవాలి. ఇక అంబటి రాంబాబు అంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఇది అమరావతి రాజధాని ఎవరు ఏమి చేయలేరు. ఎవరు వచ్చినా కానీ దానికి కదలడానికి లేదు. ఆయన పరిశ్రమలు రాకూడదు, జనాలు బాగుపడకూడదు. ఆయన అదొక టైప్ అండి. అతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదు అతనికి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి, జనాలు పోవాలి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. ఈయన వచ్చేదాన్ని చెడగొట్టాలి, జనాలు కులాలు తీసుకొచ్చి జనాలు కొట్టుకు సావాలి. ఆయన చేసే పని అది. అన్ని అడ్డంకాల పనులు చేసే పనులే కానీ ఆయన మంచి పని చేద్దామని రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఏది చేసి చచ్చాడు. గేదెలు కాసుకునేవాడు నయం వాడికంటే. కులం ఏదన్నా కానీ గాక వాళ్ళు రెడ్డులే వాళ్ళే అంటున్నారు. ఆ జగాన్ని, ఈ జగం ఉండకూడదు.
మన రాష్ట్రంలో ఈ జగం ఉండకూడదు, జగాన్ని తప్పించేసేయాలని వాళ్ళే చెబుతున్నారు. ఇక్కడ కాపురం పెట్టినా ఏ కాడికి దోసు దెంగే వ్యవహారాల్లో ఉంటాడు కానీ శుభ్రంగా అందరికీ చేద్దాం అనేది మనిషికి అసలు లేదు. జగన్ గారికే ఏమీ లేదు. అది అట్లాంటి వ్యవహారాలు ఏ కాడికి కొట్టుకోవటమా అని చంపటమా ఇంకోని చంపటమా. ఈ ప్రదేశంలో మనుషులు ఉంటారు అతని దగ్గర, అట్టా ఏలుతున్నాడు. వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు మనకి. వాళ్ళు ఒకటి చేసిన వాళ్ళు ముగ్గురు ఒకటి చేస్తే ఏమైద్ది అక్కడ. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా, ఢిల్లీలో పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేశారుగా. ఆడి పని సాగదులే, సత్తాడు ఆడు అట్టా ఆడవల్ల కాదు సాగదు, ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. అందరికి సంతోషంగానే ఉంది. రాష్ట్రం మొత్తం అంతా దేశం అంతా బాగానే ఉంది. పక్క దేశాల వాళ్ళకి కూడా బాగానే ఉంది. రాజధాని చేస్తాం. ఈ జగం అక్కడ చెబితే సరిపోయిద్దా, లేకపోతే ఆడి మనుషులు చెబితే సరిపోయిద్దా? ఇవన్నీ జరగని పనులు. రాజకీయంలో లేడు జగం. ఏ కాడికే దోపిడీలు దొంగలు ఎమ్మడి తిరుగుతాం తప్పితే ఒక రాజకీయంలో చేద్దాం అనేది లేదు. ప్రజలకు మంచి చేద్దాం, బాగా లేని వాళ్ళకి కూడా మంచి చేద్దామని లేదు. అందరం దోసి తింటాం ఎదవా. ఇక నమ్మరు, ఎవడు నమ్ముతాడు? అవన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని రావటం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఇది ఒక కళ. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు. ఇది మన ఆంధ్రుల ఘనత. ఆయన ఈ అమరావతి ప్రజల మీద కక్ష, ఈ గుంటూరు ప్రకాశం జిల్లాల మీద కక్ష, కృష్ణా జిల్లా మీద కక్ష, ఇక్కడ ప్రజల మీద కక్ష. దానివల్ల ఆయన అలా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్తా ఉంది. ఈ రాజధాని చేయగలరు, ముమ్మాటికి చేయగలరు, పెట్టుబడులు తేగలరు. అన్నీ ఒకసారి జరుగుతాయి. ఇది మాత్రం మన తెలుగు ప్రజల విజయంగా భావిస్తున్నాం మేము. వాళ్ళు ఈ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించి వాళ్ళ నెత్తిన వాళ్ళు భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం జరుగుతానికి ఇదే నాంది వాళ్ళే వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా బీజేపీ వాళ్ళ సపోర్ట్తో ఇది సాధించారు. ఇది చిరస్మరణీయ విజయంగా భావిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం మాత్రమే. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలంటే రాష్ట్రానికి రాజధాని పలానా అనేది ఒక అడ్రస్ ఉండాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేదు. ఈ రోజు అమరావతి రాజధాని అని ఒక చట్టబద్ధత వచ్చింది, మనకి అడ్రస్ దొరికింది. అమరావతి ప్రాంతంలో ఒక బౌండరీ లైన్ వేశారు, అది రాజధాని సరిపోతుంది. ఇంకా డెవలప్ చేయాలంటే మచిలీపట్నం ఓటరే ఉంది, ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు. విజయవాడ అవతల కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మల్లేపల్లి అశోక లైలాండ్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అటువంటి ఇండస్ట్రీ పార్కులు ఎన్నో డెవలప్ చేసి అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. పరిపాలన మాత్రం ఒకే చాటు ఉండాలా. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? దక్షిణాఫ్రికాలో ఉంది. అట్టర్ ఫెయిల్ నిర్ణయం 3 రాజధానులు ఇది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోనే 3 రాజధానులు అంటాడు. గతంలో 3 రాజధానులు చేసి అక్కడ ఏమి డెవలప్ చేయకుండా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ని భ్రష్టు పట్టించాడు. రాజధాని అమరావతి మళ్ళీ చెప్తుంది పరిపాలన ఒకే దిక్కున ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా, అన్ని దిక్కులు అభివృద్ధి చెందాలా. అదే బాబు గారి కాన్సెప్ట్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనేది తప్పుడు నిర్ణయం. రాజధాని ప్రాంతం లేనప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిపాలన అనేది ఆయన ఎక్కడుండైనా చేసే వెలుసుబాటు ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశాడు. దానికి ఆ సౌలభ్యం కోసమే కల్పించారు కానీ ముఖ్యమంత్రి లండన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ అవ్వదు, మనం పక్క రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రం అవ్వదు. రాష్ట్రానికి ఒక స్టాండర్డ్ ఒకసారి స్థిరమైన రాజధాని ఉండాలి. పరిపాలన అతని సౌలభ్యం కోసం అతని ఎంప్లాయీస్ కానీ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది. అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అనే కాన్సెప్ట్ లేదు. 3 రాజధానులు అనే పేరుతో ఎక్కడా డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. మళ్ళీ 24లో అధికారం వచ్చింది కాబట్టి అమరావతిని కాదనలేక అవులాక దానికి పర్యవసానంగా ఒకసారేమో నాగార్జున సిటీ దగ్గర పెడితే విజయవాడ గుంటూరు మధ్య బాగుంటుంది అంటాడు, ఒకసారి మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావిగని పెట్టమంటున్నాడు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఏం మాట్లాడతాడో, ఆయన మెంటల్ స్ట్రెస్ ఎలా ఉండిద్దో కూడా జనాలకి అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ రోజు శాసనసభలోకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక కేవలం వాళ్ళు 11 మంది కూడా ఎందుకు వాకౌట్ చేశారంటే ఇక్కడ మళ్ళీ ఉండి కూడా వ్యతిరేకిస్తే ఉన్న విలువ కూడా పోయిద్దనే ఉద్దేశంతో అసెంబ్లీలోకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. దానివల్ల ఉపయోగం ఏముంది?